దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడిన 6వ మాటను మనము ధ్యానించిన ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తనకిచ్చిన పని ఆయన తుదముట్టించినట్లుగా అన్ని కార్యములను ఆయన దేవునికి ఇష్టముగా చేసి ఆయన పనులన్నిటినీ ఆయన సమాప్తము చేసినని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు యేసు ఈ లోకములో పంపిన ఉద్దేశమును నెరవేర్చినని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అలాగనే దేవుడు కూడా ప్రతి మనిషిని కూడా ఒక ఉద్దేశముతో ఈ లోకానికి ఆయన జన్మింపచేసినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. క్రీస్తు యేసు ప్రభువారు శిలువ మ్రాను మీద ఈ రీతిగా మరణించాలనేది దేవుని ఉద్దేశము. ఆ ఉద్దేశమును యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాం. కావున ఆయన సమస్తము సంపూర్ణమైనదని సెలవిచ్చాడు. దినాన ఈ స్థలములో కూర్చున్న ప్రతి వారి కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని ఉంచి ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ప్రియులారా, ప్రతి వారికి ఒక పనిని దేవుడు అప్పగించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. కాబట్టి మనకు కూడా దేవుడు పనిని అప్పగించాడు. శిష్యులతో సెలవిచ్చిన రీతిగా సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకి దేవుడు ఆ పని అప్పగించాడు. మనం ఎంతవరకు దేవుడు అప్పగించిన పనిని మనం చేస్తున్నామో అనేది మనం గ్రహించాలి. ప్రియులారా, మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనములో మనం చూసినట్లయితే తండ్రి తనకు అప్పగించిన పనిని తుది ముట్టించుటకే అని దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు అప్పగించిన పనిని తుదముట్టించుటే నాకు ఇష్టమైనది అని దేవుని వాక్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 14 నుండి 17 వచనాల్లో మనం చూసినట్లయితే అరణ్యములో మరి అనేక విధములైన రోగములు ఇశ్రాయేలు ప్రజలకు కలిగినప్పుడు దేవుడు మోషేకి ప్రత్యక్షమై నీ ఒక ఇత్తడి సర్పమును ఆ ఎడారిలో లేపమని సెలవిచ్చినప్పుడు ఆయన ఇత్తడి యొక్క సర్పమును ఆ ఎడారిలో ఆయన నిలవబెట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఆ ఇత్తడి సర్పమును చూసినప్పుడు ఆ రోగం కలవారు స్వస్థత నొందినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సిలువలో ఎన్నైన దేవుడు నిలవబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనం సిలువ వైపు చూస్తే మన పాపములు నిర్వర్తి అవునట్లుగా దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మరణమును కానీ ఆయన పొందనట్లయితే మనకి పాప క్షమాపణ లేదు. క్రీస్తు యేసు ప్రభువారు ఆ రక్తాన్ని చిందించకపోతే మనకి పాప క్షమాపణ లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తనను పరిపూర్ణంగా సిలువకు అప్పగించినట్లుగా దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో చూసినట్లయితే జీవాహారమును నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారు మనకి ఆహారముగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆహారమే బలియార్ధముగా మనకి అప్పగించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. 11వ వచనములో తన ప్రాణమును పెట్టును అని, గొర్రెలు కాపరి తన గొర్రెలకు తన ప్రాణమును పెట్టునని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే జీవాహారముగా ఉన్నాడు, తన ప్రాణమును పెట్టువాడై ఉన్నాడు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అదే 10వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే తండ్రి నన్ను ఎరిగిన రీతిగా నేను తండ్రిని ఎరుగుదును, నన్ను ఎరుగువాడు నన్ను ఎరుగుదును అని దేవుని వాక్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తండ్రి ఏదైతే చేయాలని తనకిచ్చిన సమస్తమును ఆయన పరిపూర్ణముగా చేసినని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో మనం చూసినట్లయితే యేసు దేవుణ్ణి ఈ యొక్క లోకములో ఆయన మహిమపరచునని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు తన్ను మహిమ కనపరుచుకోలేదు, తనను మహిమపరచుకోలేదు. ఆయన తన తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచానని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అంటే
పరిపూర్ణముగా దేవుని చిత్తమును నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినని చెప్పిన ప్రవక్తల చేత ప్రవచించబడిన ప్రతి మాట ఆ రీతిగా నెరవేర్చబడినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు ద్వారా మనము దేవుని ఎరిగిన వారమై ఉన్నాం. క్రీస్తు ద్వారా సత్యమైన దేవుణ్ణి ఎరిగిన వారము, మన పరలోకపు తండ్రిని ఎరిగిన వారమై ఉన్నాం కనుక మనము కూడా ఈ లోకములో ఎలాగ జీవించాలంటే దేవుడు మనకిచ్చిన పనిని మనము నెరవేర్చువారంగా మనము జీవించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ లోకములో ఎంతవరకు మనము జీవించినా అది కొంతకాలమే అని దేవుని వాక్యం. ఆ కొంతకాలములో దేవుణ్ణి మహిమపరిచేవారంగా మనం ఉండాలి, దేవుని చిత్తమును నెరవేర్చేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. దేవాతి దేవుడు అనేకులకు అనేక విధములైన పనులు దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన నీతిమంతులందరి కొరకు యేసు క్రీస్తు ప్రభువారు బలి ఆయను అని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఎవరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బలి అయిందంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన నీతిని అనుసరించుతారో వారి కొరకు ఆయన బలిగా అర్పించబడినట్లుగా అంటే ఒకప్పుడు మనం పాపులం, మనం దూరస్థులము, క్రీస్తు ద్వారా మనము సమీపస్తులుగా చేర్చబడ్డామని దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తండ్రి అప్పగించిన ప్రతి పనిని నెరవేర్చారు. ఇది నాన్న దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు పరిపూర్ణంగా చేసేవారంగా ఉండాలి. సంఘములో మనం చూసినట్లయితే సంఘములో పెద్దలు ఉంటారు. పెద్దలకు ఒక పని ఉంది, ప్రెసిడెంట్కి ఒక పని, సెక్రటరీకి ఒక పని, ట్రెజరర్కి ఒక పని, మరి కమిటీ మెంబర్స్కి ఒక పనులు వారికి అప్పగించారు. ఆ పనిని వారు కరెక్ట్గా చేసేవారుగా దేవుని సన్నిధిలో ఉండాలి. పాటలు పాడడానికి కొయరు వారు ఉన్నారు, వారికి ఏ పని ఇస్తే ఆ పనిని కరెక్ట్గా చేసేవారుగా వాళ్ళు ఉండాలి. వాక్యాన్ని మరి చదివే వారికి ఒక పని, వారి పని వారు సరిగా చేసే అలాగా సంఘములో ప్రతి వారికి ఒక పనిని దేవుడు వారికి నిర్మించి ఇచ్చినట్లుగా మనం దానిని దాటి మనం ఏం చేయకూడదు, వెలుపులకి పోకూడదని దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకములో ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారికి చేయించాడో ఆ పనినే ఆయన కరెక్ట్గా చేసినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తుంది. కాబట్టి ఆయన ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రకటిస్తున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని తుద ముట్టించాను అని సెలవిచ్చి సమాప్తమాయను అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు, మన ఆయుష్కాలం ఎంతో మనకి తెలియదు. కానీ జీవించిన కొంతకాలములో దేవుణ్ణి గణపరిచేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి మొదటి సంవత్సరం ఆయన జన్మించేది మొదలుకొని 30 సంవత్సరములు ఆయన తన తండ్రితో కూడా కలిసి వడ్రాని పని చేస్తాడు. దేవుడు అంతవరకు ఆ పని చేయడానికి దేవుని చిత్తము తన మీద ఉన్నట్లుగా చూస్తున్నాం. కానీ 3.5 సంవత్సరము పరలోకమందున్న తండ్రి ఏ పనినైతే చేయాలని తనకు ప్రకటించాడో ఆ ప్రకారమే ప్రతి పనిని ఆయన చేసినట్లుగా మనము చూస్తాం. తుదకు ఈ శిలువ మరణములో యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో అవమానపరిచారు. అనేక స్థలాలకి ఆయన్ని వీడ్చుకు వెళ్ళారు, అనేక కొరడా దెబ్బలతో కొట్టారు, ఉమ్ము ఊశారు, వెనకను మొత్తి ఎవరు నిన్ను మొత్తారో అని ఆయన హేళన చేస్తారు. కాబట్టి అటువంటి కార్యములన్నిటిని కూడా ఆయన సహించారు. కారణం ఏంటంటే ఇది నేను భరించవలసిన కార్యమై ఉన్నది, ఇది దేవుని చేత నాకు ఇచ్చిన పని గనుక నేను మౌనం పాటించాలి అని యేసయ్య మౌనం పాటించి తండ్రి అనుగ్రహించిన ప్రతి పనిను ఆయన తుదముట్టించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇది మనమందరము కూడా క్రీస్తు ద్వారా రక్షించబడిన మనం కనుక యేసయ్య మనకి ఎలా మాదిరిగా ఉన్నాడో మనము కూడా అలాగా దేవునికి మాదిరికరంగా జీవించాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, 7 మాటలు మనం నిత్యము ధ్యానిస్తూ ఉన్నాం. 6వ మాట, మీరు గ్రహించి దేవుని యొక్క పని చేయుటకై మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా సమర్పించుకోవాలని దేవుని పేరట తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగించుకొనిచున్నాను.